హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ కానీ లేదంటే 12th పాస్ అయ్యండి పర్మనెంట్ క్లర్క్ జాబ్స్ గురించి కనుక వెయిట్ చేస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చింది. స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణ అందరికీ అవకాశం ఉంటుంది. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి నోటిఫికేషన్. అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్లో ఎవరైతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి మనకి అన్లిమిటెడ్ మార్క్ టెస్ట్లు అవ్వచ్చు, అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, స్టడీ నోట్స్, ఇలా చాలా రకాల కంటెంట్ అనేది దొరుకుతుంది కదా. అందులో మనకి వివిధ రకాల పోటీ పరీక్షలకి సంబంధించి సపరేట్గా మనకి అందులో సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ అనేవి ఉండేవి. బట్ ఇప్పుడు మనకి చేంజెస్ అయితే చేశారనమాట. ఏంటి అంటే అన్ని ఎగ్జామ్స్కి కూడా 1 పాస్ అని చెప్పేసి చేంజెస్ చేశారనమాట. అంటే 1 పాస్ అని చెప్పేసి ఏదైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉందో అది తీసుకుంటే సరిపోతుంది. మీరు అన్ని రకాల పోటీ పరీక్షలకి లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వేస్, ఎస్ఎస్సి, ఏదైనా పర్వాలేదు. మీరు 1 పాస్ తీసుకుంటే అన్ని రకాల పోటీ పరీక్షలకి మీరు చక్కగా ఇంట్లో ఉండే మీరు దానికి సంబంధించి ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవచ్చు. దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ర్యాంకింగ్ అనేది ఉంటుంది. మీరు టెక్స్ట్ ఎంత ర్యాంక్ వచ్చింది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కొత్త అప్డేట్. ఆల్రెడీ మీరు ఒక ప్లాన్ తీసుకున్నట్లయితే మీరు యాప్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ యొక్క ప్లాన్ అనేది యాక్టివేట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అందరికీ కూడా. అంటే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అనేవి వింటూ ఉంటారు కదా మన ఛానల్కి సంబంధించి యాప్లో. సో కంపల్సరీగా ఈ ప్లాట్ఫామ్లో మీరు ఆన్లైన్ టెస్ట్ల కోసం అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇక్కడ మనకి చూడండి నోటిఫికేషన్లో లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అంటే ఈ యొక్క ఎల్డీసీ క్లర్క్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి లెవెల్ 2 ప్రకారం సాలరీస్ ఉంటాయి. లెవెల్ 2 అంటే మీకు బేసిక్ పేనే 19,000 నుంచి 63,000 వరకు ఉంటుంది. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 50,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. అండ్ మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ఎలా చేస్తారంటే మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రిటర్న్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ అంటే ఏం లేదు, టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు. అండ్ వేకెన్సీ కూడా మనకి ప్రతి క్యాస్ట్కి ఒక వేకెన్సీ ఉంది. జనరల్ కేటగిరీలో ఉంది, అండ్ ఓబీసీ ఉంది, ఎస్టీ కేటగిరీలో ఉంది. మనకి మెయిన్ ముఖ్యంగా జనరల్లో ఉంది కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2026 కల్లా మినిమం 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ మీకు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ 10+2 లేదా హయ్యర్ సెకండరీ స్కూల్ అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేయొచ్చు, లేకుంటే 10+2 పాస్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ మీకు టైపింగ్ స్పీడ్ వచ్చేసి అట్లీస్ట్ మినిమం మీకు 40 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉన్నట్లయితే ఈ ఎల్డీసీ క్లర్క్ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఈ ఎల్డీసీ క్లర్క్ పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి 30 ఏప్రిల్ 2026 అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనము ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అంటే వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ కూడా వీడు మీకు చూపిస్తాను. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ మనకి టోటల్గా 3 పేజెస్ అయితే ఇచ్చారు. ఈ 3 పేజెస్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఈ అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసి మీరు సిగ్నేచర్ పెట్టేసేసి అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఫోటో అతికించమని చెప్పేసి ఇచ్చారో అక్కడ ఫోటో అతికించేసి సో మీ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి మీరు పోస్ట్ ఆఫీస్ త్రూగా అయితే పంపించాల్సి ఉంటుంది.
అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి లోవర్ డివిజన్ క్లర్క్తో పాటు ఇంకా మనకి ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాటికి మనకి ఇంటర్మీడియట్ అర్హతతో అయితే లేవు. కాబట్టి మీరు వేరే పోస్ట్ కనుక అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. అయితే హోటల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ టీచింగ్ అసోసియేట్స్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. క్లర్క్ జాబ్స్ మాత్రం మనకి పర్మనెంట్ అనమాట. సో ఈ క్లర్క్ జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీ ఇది. మీకు ఇక్కడ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీరు అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది చేసేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు ఎన్వలప్ కవర్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ ఇచ్చారో ద ప్రిన్సిపల్ ఆర్ సెక్రటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. మీకు కావాలంటే అప్లికేషన్ ఫామ్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎవరు ఎంత పే చేయాలి అంటే జనరల్ ఓబీసీ వాళ్ళైతే 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 500 రూపీస్ ఆఫ్ అమౌంట్ అనేది మీరు డీడీ రూపంలో అంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో బ్యాంక్కి వెళ్ళేసి ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ భోపాల్ ఈ పేరు మీద మీరు డీడీ తీసేసి ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి అప్లికేషన్స్ అనేవి మీరు పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకి లాస్ట్ డేట్ ఎక్కువ టైం లేదు, ఇంకా మనకి దాదాపు 15 డేస్ మాత్రమే టైం ఉంది. కాబట్టి సో వీలైనంత తొందరగా మీరు అప్లికేషన్స్ అనేవి పంపించేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ క్లర్క్ జాబ్సే. ఇలాంటి నోటిఫికేషన్స్ అంటే మీకు ఎంతో రీసెర్చ్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. చాలామందికి అయితే తెలియవు ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి. మనకి ఇది మంచి సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీకి సంబంధించి సంస్థ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది. అయితే మనకి క్లర్క్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీకు సెలక్షన్లో భాగంగా ఏదైతే రిటర్న్ టెస్ట్ పెడతారో ఆ రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఇదే మనకి టాపిక్స్ నుంచి ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు 100 మార్కులకి ఎగ్జామ్ పెడతారు. మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది, 0.25 నెగటివ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత క్వాలిఫైయింగ్ నేచర్లోనే స్కిల్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది చేస్తారనమాట. కాబట్టి మీ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 10+2 కానీ 12th పాస్ ఉండి పర్మనెంట్ క్లర్క్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే తప్పనిసరిగా అయితే అప్లై చేసుకొని మీకు పోస్టింగ్ కూడా ఇదే సంస్థలో ఉంటుంది. కాకపోతే మనకి తర్వాత ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.